brothers and sisters in the Lord. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, Today's verse for our meditation is taken from 2 Chronicles chapter 15 verse 7. నేటి దినము మన ధ్యానం కొరకు 2వ దినవృత్తాంతము గ్రంథం 15వ అధ్యాయము 7వ వచనము నుండి తీసుకొనబడింది. Be ye strong therefore, and let not your hands be weak. కాగా ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. In chapter 15 of 2 Chronicles, 2వ దినవృత్తాంతము గ్రంథం 15వ అధ్యాయంలో the author wrote about 3 important events. రచయిత 3 ప్రాముఖ్యమైన సంఘటనల గురించి ప్రస్తావించాడు. Bible commentators say that Ezra could be the author of the book of Chronicles. బైబిల్ వ్యాఖ్యానకర్తలు చెప్పిన ప్రకారం బహుశా ఎజ్రా ఈ దినవృత్తాంతము గ్రంథాన్ని రాసి ఉంటాడని. And the 3 important events in chapter 15 are 15వ అధ్యాయంలో ఉన్నటువంటి 3 ప్రాముఖ్యమైన సంఘటనలు. number 1, మొదటిది Azariah's sermon. ఇక్కడ అజర్యా యొక్క సందేశం. That is in the first 7 verses. మొదటి 7 వచనాల్లో మనం చూస్తాం. And from 8 to 15, 8 నుండి 15 వచనాల్లో we can see Asa's reformation. ఆశా యొక్క మార్పు తీసుకొని వచ్చే సంగతులు. And thirdly, మూడవది from verses 16 to 19, 16 నుండి 19 వచనాలు Micah's removal as the queen mother. మయకాని, తల్లి అయిన మయకాని రాణిగా ఉండే ఆ స్థానం తొలగించుట. So this chapter speaks of the middle part of King Asa's reign. ఈ అధ్యాయము ఆసా పరిపాలనలో మధ్య భాగం గురించి రాస్తుంది. King Asa was a good and godly king. ఆసా రాజు మంచి రాజు, దైవభక్తి కలిగిన రాజే. The greatest quality about his reign is తన పరిపాలన గురించిన ఒక గొప్ప లక్షణం ఏమిటిదంటే, when the trouble came upon the land, ఆ దేశంలో ఒక సమస్య వచ్చినప్పుడు Asa sought the Lord. ఆసా యెహోవాను వెతికాడు. It is a great quality. ఇది ఎంతో గొప్ప లక్షణం. Every child of God should possess this quality. దేవుని బిడ్డలైన వారు ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి లక్షణాలని అవలంబించుకోవాలి. When we face troubles, మనం కష్టాలను the ఎదుర్కొన్నప్పుడు general tendency of any human being is to run to a visible help, that is to the other able humans for help. సాధారణంగా ప్రతి మనుషుడు చేసే ప్రయత్నం ఏమిటంటే సహాయం చేయగలిగిన సాటి మనుషుని దగ్గరికి వెళ్తాడు. But the best thing to learn and practice is to look unto the Lord. అయితే మనము నేర్చుకోదగినటువంటిది, అలవర్చుకోదగినటువంటి శ్రేష్టమైన సంగతి ఏమిటంటే యెహోవాను వెతకాలి. And as a matter of fact, వాస్తవంగా చెప్పాలంటే he had a big army consisting of 3 lakhs soldiers from the tribe of Judah. యూదా గోత్రం నుండి 3 లక్షల సైనికులు, మహా గొప్ప సైన్యం ఆయనకుంది. Not only that, అంతేకాదు, another 2,80,000 soldiers from the tribe of Benjamin. బెన్యామీను గోత్రం నుండి 2,80,000 మంది మరికొంతమంది సైనికులు ఉన్నారు. So the total strength of his army was 5,80,000 army men. ఈయన సైన్యము 5,80,000 మంది సైనికులు. But he never looked unto his army for help. కానీ సహాయం కొరకు తన సైన్యం వైపు చూసుకోలేదు ఆయన. But the beautiful quality written about Asa is that he looked unto the Lord. ఆసా గురించి చెప్పబడినటువంటి ఎంత సుందరమైన ఒక లక్షణం గురించి అతడు యెహోవాను వెతికెను. And when 10 lakhs Cushites came against him, 10 లక్షల మంది కూషీయులు ఆయనకు విరుద్ధంగా వచ్చినారు. he prayed and fully depended on God. ప్రార్థన చేసినాడు, సంపూర్ణంగా దేవుని పైన ఆధారపడ్డాడు. We read this in chapter 14 verse 11. ఇది 14వ అధ్యాయము 11వ వచనంలో మనం చదవచ్చు. I am reading that verse. ఆ వచనం చదువుతున్నాను. And Asa cried unto the Lord his God and said, Lord, it is nothing with thee to help, whether with many or with them that have no power. Help us, O Lord our God, for we rest on thee, and in thy name we go against the multitude. O Lord, thou art our God, let no man prevail against thee. ఆసా తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా, విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరును లేరు. మా దేవా యెహోవా, మాకు సహాయము చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నాము. నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా, నీవే మా దేవుడవు, నరమాత్రులను నీపైని జయమందనీయకుము అని ప్రార్థింపగా. Asa prayed to God. ఆసా దేవునికి ప్రార్థన చేసినాడు. So King Asa had the first hand experience of the power of God in the battle. He has seen with his own eyes. కాబట్టి ఇక్కడ ఆసా తన కళ్ళారా యుద్ధములో దేవుని బలం ఏమిటిదో, శక్తి ఏమిటిదో అని చూసినాడు. Now after this victory over the massive Ethiopian army, కాబట్టి ఇంత విస్తారమైనటువంటి ఐథియోపియా సైన్యం పైన విజయం సాధించిన తర్వాత then Asa was confronted by a prophet named Azariah, the son of Oded. అప్పుడు ఓదేదు కుమారుడైన అజర్యా ఆసాను ఎదుర్కోవడానికి వచ్చినాడు. And this man was a prophet, but mentioned only here.
ఇతడు ఒక ప్రవక్త, కానీ కేవలం ఈ సందర్భంలో మాత్రమే ఆయన పేరు ప్రస్తావనకు వచ్చింది. There are some people in the Bible బైబిల్ గ్రంథంలో కొంతమంది వ్యక్తులు ఉన్నారు, whose ministry can be summed up in 1 or 2 verses. వారు చేసిన సేవ పరిచర్య అంతా కూడా 1 లేదా 2 వచనాలకి పరిమితమైంది. That doesn't mean that they are small people. దాని అర్థము వాళ్ళు చిన్నవాళ్ళు అని కాదు. The verses allotted to their ministry may be few, వారు చేసిన సేవ కొరకై 2 వచనాలు మాత్రమే కేటాయించబడ్డాయి, but their ministry was very great. కానీ వాళ్ళు చేసిన సేవ చాలా గొప్పది. Prophet Azariah was one of such prophets. అజరియా ప్రవక్త అలాంటి వారిలో ఒకడు. So he also told Asa to seek the Lord. ఇతడు కూడా ఆసాతో అదే మాట చెప్పినాడు, యెహోవాను వెతుకుమని. And he went on to describe past seasons in Israel's history. ఇశ్రాయేలీల చరిత్రలో ఆ గతము గురించి, సంఘటనల గురించి జ్ఞాపకం చేస్తారు. When the leadership wandered away from God, what has happened to them? నాయకులు ఎప్పుడైతే వారు దారి తప్పిపోయినారో అప్పుడు ఏమి సంభవించిందో అవన్నీ జ్ఞాపకం When చేస్తున్నారు. they went away from the Lord, the dark days followed and there was no peace in that land. దేవుని నుండి దూరం అయిపోయినప్పుడు, చీకటి దినాలు వచ్చినప్పుడు వారు ఎంత నష్టపోయారు, ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసినారు. So the promise for our meditation today, నేటి దినము మన ధ్యానం కొరకైన వాగ్దాన వచనము, they are the words of Prophet Azariah, son of Oded, to King Asa. ఇవి ఓదేదు కుమారుడైన ప్రవక్త అయిన అజరియా ఆసాతో చెప్పినటువంటి మాటలు. Asa knew what Azariah meant. అజరియా ఉద్దేశం ఏమిటిదో ఆసాకు అర్థమైంది. Quickly he acted as a spiritual leader of Israel వెంటనే ఇశ్రాయేలీయులకు ఒక ఆత్మీయమైన నాయకుడుగా ఆయన స్పందించాడు. and bringing them into a fresh season of dependence upon the living God. నూతనంగా జీవం గల దేవుని పైన ఆధారపడుట గురించి ప్రోత్సహించినాడు. I want to tell a very important word here. ఇక్కడ ఒక చాలా ప్రాముఖ్యమైన మాట చెప్పాలనుకుంటున్నాను. Blessed is the nation whose political rulers are spiritual people. రాజకీయ నాయకులైన వారు ఎప్పుడైతే ఆత్మీయులుగా ఉంటారో ఆ దేశము, ఆ జనులు ధనిలు. Yes, he forged a path for Judah to seek the Lord. యెహోవాను వెతకాలని యూదా వారికి ఆయన ప్రోత్సహించినాడు. What about us? మన సంగతి ఏమిటి? In our times of trouble, whom we are seeking? మన కష్టకాలంలో ఎవరిని వెతుకుతున్నాం? Are we running to men? మనుషుల దగ్గరికి పోతున్నామా? Are we running to the worldly powers? లోక సంబంధమైనటువంటి అధికారాలని ఆశ్రయిస్తున్నామా? Or are we running to God like King Asa? లేదా ఆసా రాజు వలె దేవుని వద్దకే వెళ్తున్నామా? King Asa is a very good example. రాజైన ఆసా ఒక మంచి ఉదాహరణ మనకి. Let us see 5 simple things what he has done for our spiritual benefit. మన ఆత్మీయ క్షేమం కొరకై ఆయన చేసిన కార్యాలు ఏమిటో 5 సామాన్యమైన విషయాలు చూస్తాం. Number 1. మొదటిది In verse 8, 15th chapter, verse 8, 15వ అధ్యాయము 8వ వచనం. he took courage. ఆయన ధైర్యము తెచ్చుకున్నాడు. ధైర్యం వహించి. ధైర్యము వహించి. The prophet told him to take courage. ప్రవక్త చెప్పినాడు ధైర్యం వహించుము. Asa took courage. ఆసాకు ధైర్యం వహించి He became bold for the task. ఆ పని కొరకు ఆయన ఎంత ధైర్యం వచ్చిందని నిర్భయంగా ఉన్నాడు. If we desire to seek the Lord, we must also take courage. యెహోవాను వెతకాలని ఆశగానే ఉంటే మనకి ధైర్యం కూడా ఉండాలి. Spend time in prayer and reading the word of God. ప్రార్థనలో సమయం గడుపుతూ వాక్య ధ్యానంలో సమయం గడపాలి. Don't postpone these actions. కాబట్టి ఈ పనులు వాయిదా వేయకూడదు. Oh, tomorrow I will pray, day after tomorrow I will meditate. No, not like that. సరే రేపు ప్రార్థన చేస్తా, ఎల్లుండి వాక్యం ధ్యానిస్తాను అని చెప్పకూడదు. You have to take courage. నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి. Grab it and let the Spirit of God put it in the marrow of your soul. కాబట్టి దేవుని ఆత్మ నిన్ను ఈ పని చేయడానికి, నీ ఆత్మలో నీకు సహాయం చేయనుగా, He has to strengthen you. అంటే నిన్ను బలపరచాలి. Tackle the project and be bold for the task of seeking your God. కాబట్టి ఈ పని పూనుకుంటూ దేవుని సహాయం కొరకే నువ్వు వేడుకోవాలి. And that is the taking courage. అది ధైర్యం వహించటం. And the second thing what we can see, మనం చూసే రెండవ సంగతి, put away idols. విగ్రహాలన్నీ తీసివేయాలి. That is we read in verse 8 only. 8వ వచనంలోనే ఉంది ఆ మాట కూడా. Before approaching the altar of God for worship, ఆరాధన చేయడానికి దేవుని యొక్క బలిపీఠాన్ని సమీపించినప్పుడు Asa knew that there were idols in the land and he had to destroy them. ఆసా గ్రహించిన సంగతి, ఆ దేశంలో ఇంకా విగ్రహాలు ఉన్నాయి, వాటిని నాశనం చేయాలి. He recognized that Israel's worship was convoluted, intermingled with the gods of the nations around them. ఇశ్రాయేలీయులు చేసేటువంటి ఈ ఆరాధన, ఈ అర్పణ అన్య దేవత ఆరాధన ఆచారాలతో మిశ్రితమైనటువంటిదిగా ఉందని ఆసా గ్రహించినాడు. And what a picture of the modern day. చూసారండి, ఇప్పుడు ఆధునికమైన దినాలకి ఎంతటి చిత్రంగా ఉందో I ఇది. know some believers. నాకు తెలుసు కొంతమంది They విశ్వాసులు mix their godly convictions with the status symbols of the world. చూడండి, వారి దైవికమైనటువంటి ఆ ఒప్పుదలని లోక సంబంధమైన వాటితో మిశ్రితం చేసేస్తారు. Oh, they tell that, oh no brother, I am in this position, I should not do like వాళ్ళు that. ఏమంటారంటే, లేదన్నా నేను ఈ స్థాయిలో ఉన్నాను, ఈ పదవిలో ఉన్నాను, కాబట్టి నేను అట్లా చేయకూడదు అంటారు. What Joseph and Daniel did, యోసేపు దానియేలు ఏం what చేశారు? Mordecai and Esther did, మొర్దెకై ఎస్తేర్లు
వాళ్ళు ఏం Do you చేశారు? know they were in better position than you? నీకన్నా ఉన్నత స్థానంలో మెరుగైన స్థానం ఉన్నారని సంగతి తెలుసా Don't నీకు? minimize, don't nullify godly convictions because of your worldly status. నీ లోక సంబంధమైనటువంటి నీ పదవులను బట్టి దైవికమైనటువంటి ఈ ఒప్పుదల విషయంలో నీవు రాజీ పడకూడదు. So you are giving more priority to your worldly status than the godly conviction. దైవికమైనటువంటి ఒప్పుదల కన్నా లోక సంబంధమైనటువంటి పదవుల కొరకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నావు. I can term it as modern idolatry. దీనినే నేను ఈ విధంగా చెప్తాను, ఆధునికమైన విగ్రహారాధన అని చెప్పొచ్చు. Today in these modern days, ఇప్పుడు ఈ ఆధునికమైనటువంటి దినాల్లో idols like friendships, చూడండి, స్నేహము అనే విగ్రహం. and some people fashions is an idol. కొంతమందికి ఫ్యాషన్లు ఇది ఒక విగ్రహం. For some people tourism and travel, visiting places, even absenting the house of God. కొంతమంది విహారయాత్రలు దేవుని మందిరానికి రాకుండా విహారాల యాత్ర చేయడం Even ఇది ఒక for విగ్రహం. some people the cell phones have become idols. ఇంకా కొంతమందికి సెల్ ఫోన్ విగ్రహం అయిపోయింది. They are not allowing you to spend time with God. ఇవన్నీ కూడా నీవు దేవునితో సమయం గడపకుండా చేస్తున్నాయి. I know some Christians who are very punctual. They are very punctual in viewing the worldly serials in their home TVs. నాకు తెలిసిన కొంతమంది విశ్వాసులు వారి ఇళ్లలో కూర్చొని లోక సంబంధమైన సీరియల్లు ఎంత క్రమం తప్పకుండా వీక్షిస్తుంటారో. This is a very sad state. ఇది చాలా విచారకరమైనది. Idols need not be physical ones. విగ్రహాలు అంటే ఏదో భౌతికమైన విగ్రహాలే అవసరం లేదు. Satan has introduced many idols to take you away from God. సాతాను నిన్ను దేవుని యొద్ద నుండి దూరం చేయడానికి అనేక రకాల విగ్రహాలు So ప్రవేశపెడుతున్నాడు. dear brothers and sisters, కాబట్టి ప్రియమైన సహోదరి let సోదరులారా, us examine our lives మన జీవితాలని పరీక్షించుకుందాం. and see what kind of idols have encroached into our lives. ఏ రకమైన విగ్రహాలు మన జీవితంలో చొరబడుతున్నాయి చూడాలి. Sad thing is, విచారకరమైన సంగతి. many times many idols are there in our souls, in our minds, but we are not aware of it. అనేక పర్యాయాలు మన ప్రాణములో మన మనస్సులో అనేకమైన విగ్రహాలు ఉన్నాయి, తిష్ట వేసి ఉన్నాయి, కానీ మనకు అర్థం కావడం లేదు. We are not recognizing them. దాన్ని మనం గుర్తించడం లేదు. Disciple John is writing in 1 John 5:21. శిష్యుడైన యోహాను మొదటి యోహాను పత్రిక 5:1. 5వ అధ్యాయం మొదటి వచనంలో రాస్తున్నాడు, Little children, keep yourself from idols. చిన్నపిల్లలారా విగ్రహముల జోలికి పోకుడి, దూరముగా ఉండుడి. So this is the second lesson we learned from Asa's life. ఆసా జీవితం నుండి మనం నేర్చుకుంటున్న రెండవ పాఠం. First he took courage. మొదటిది ఆయన ధైర్యం వహించాడు. Secondly he put away idols. రెండవది విగ్రహములను And తీసివేసినాడు. thirdly మూడవది he repaired the altar. బలిపీఠమును బాగు చేసినాడు. That is same verse 15:8. అదే వచనంలో 15వ అధ్యాయం 8వ వచనంలో, Without wasting any time, Asa repaired the altar. సమయం వృధా చేయకుండా వెంటనే బలిపీఠం ఆయన బాగు చేసిన. For them, in those days, the altar was the place they would daily interact with God. వారి కొరకైతే ఆ దినాల్లో ఈ బలిపీఠం అనేది అనుదినము వారు దేవునితో సంభాషణ చేయడానికి, దేవునితో కలుసుకోవడానికి అదొక మాధ్యమం. The worshippers used to offer sacrifices on the altar. ఆరాధన చేసేవారు, ఆరాధికులు ఈ బలిపీఠం మీద అర్పణలు అర్పించేవారు. If the altar is in repairs, that means seeking the Lord in our lives is not yet started. బలిపీఠముకు ఇంకా మరమ్మతులు చేపట్టవలసి ఉంది అంటే అర్థం ఏమిటిది? మన జీవితంలో ఇంకా యెహోవాను వెతకడం మొదలు పెట్టలేదు అని. As long as the altar is in disuse, బలిపీఠము నిరుపయోగముగా ఉన్నంత కాలం the wonderful treasures of heaven cannot be seen and enjoyed by you. పరలోకం యొక్క ఆత్మ సంబంధమైనటువంటి ఆ యొక్క ధనము, ఆ సంపద మనము అనుభవించలేం. For us, the altar is the cross of Christ. మన కొరకు బలిపీఠం అయితే క్రీస్తు యొక్క శిలువ. Because the sacrifice Lord Jesus Christ was offered on that altar, that is cross. ఎందుకనగా ఆ శిలువ అనే బలిపీఠం మీద యేసు ప్రభువారు తన ప్రాణం బలిగా అర్పించినారు. All the time, the cross must work in all the domains of our life. ఎల్లవేళలా మన జీవితంలో అన్ని విషయాల్లో కూడా క్రీస్తు శిలువ కార్యం జరిగిస్తూ ఉండాలి. So if your altar is not active, నీ బలిపీఠము ఇంకను సరిచేయబడలేదంటే your voice cannot be strong. అంటే నీ స్వరము అంత బలమైనదిగా లేదు అని. Altarless lives are voiceless lives. బలిపీఠము లేని బ్రతుకులు, వారిలో ఏ స్వరము ఏ పాట లేని బ్రతుకులవి. You cannot talk, authoritatively. నీవు అధికారికంగా నువ్వు You మాట్లాడలేవు. cannot say, thus saith the Lord.
యెహోవా సెలవిస్తున్నాడు అని నువ్వు చెప్పలేవు. You cannot tell that God has spoken to you. దేవుడు నీతో మాట్లాడినాడు అని నువ్వు చెప్పలేవు. I tell you once again, altarless lives, that is, the lives in which the cross is not operating, they are voiceless lives. మరలా చెప్తున్నారు, బలిపీఠము లేనిటువంటి జీవితాలు అంటే సిలువ కార్యము జరగనటువంటి జీవితాలు, వారు ఏమి మాట్లాడలేరు, ధైర్యంగా చెప్పలేరు. Though you speak something, it will not be fruitful. నువ్వు ఏదైనా మాట్లాడినా గానీ అదంతగా ఫలభరితంగా It is ఉండదు. only time pass speaking because somebody asked you to speak, you spoke, that's all for 1 hour. ఊరిక కాలక్షేపం కొరకు ఎవరో నిన్ను ఏదో చెప్పమన్నారు కాబట్టి గంట సేపు చెప్పినట్టు ఉంటుంది అంతే. It will not have any effect on the people. ప్రజల మీద దాని ప్రభావం ఏమాత్రం ఉండదు. So the third thing is repair your altar. కాబట్టి మూడవ సంగతి బలిపీఠమును బాగు చేయటం. Allow the cross to work in your life. సిలువని నీ జీవితంలో కార్యం జరిగించడానికి అనుమతించు. And the fourth thing what we learn from Asa, ఆసా జీవితం నుండి నేర్చుకునే 4వ పాఠం in 15th chapter from 9 to 12, 15వ అధ్యాయం 9 నుండి 12 వచనాలు. he gathered the people. జనులందరినీ కూడా సమావేశం చేసినారు. Asa then rounded up the people of God for worship. అప్పుడు దేవుని ప్రజలందరినీ కూడా ఆరాధన చేయడానికైనా పిలుపునిచ్చాడు ఆస. They came and sacrificed and vowed to seek the Lord. వాళ్ళు వచ్చినారు, బలులు అర్పించినారు, యెహోవాను వెతుకుతామని ప్రమాణం చేసినారు. They decided to be a generation which loved and pursued God. దేవుని వెతికి వెంటాడే ప్రజలుగా ఉంటామని తీర్మానం చేసుకున్నారు. Brothers and sisters, సహోదరి సహోదరులారా, I am talking to the spiritual leaders, God's servants and elders and deacons. ఆత్మీయులైన నాయకులతో, దేవుని సేవకులు, పెద్దలు, పరిచారకులు అనబడిన వారితో నేను మాట్లాడుతున్నాను. Here Asa brought the people to such a level they wanted to seek the Lord and they have made a vow. ఇక్కడ ఆస ప్రజల్ని ఎలాంటి స్థితికి తీసుకొని వచ్చారంటే వారు దేవుణ్ణే వెతుకుతాము, దేవుణ్ణే వెంటాడుతామని తీర్మానం చేసుకున్న స్థాయికి నడిపించారు. Bringing the people to this standard is the responsibility of the spiritual leaders. ఈ పరిమాణంలోనికి ప్రజలను నడిపించడం అనేది నాయకుల ఆత్మ సంబంధమైన నాయకులుగా గురుతర బాధ్యత అది. Today's sad thing is ఈ రోజు you విచారకరమైన are calling yourself as a servant of God. దేవుని సేవకుడు అని You are చెప్పుకుంటున్నావు. calling yourself as an elder or a deacon. నీ ఒక సంఘ పెద్దవని, పరిచారకుడు అని I am a చెప్పుకుంటున్నావు. responsible brother, you will tell. నేను ఒక బాధ్యత కలిగిన సహోదరుని అని I am a Sunday చెప్పుకుంటున్నావు. school teacher. నేను సండే స్కూల్ I am a టీచర్ని youth చెప్పుకుంటున్నావు. counselor. నేను యవనస్తుల మధ్య You పరిచారకుడు yourself have not grown up to this level. నీ మటుకు నీవే ఇంకా ఈ స్థాయికి ఎదగనే లేదు. Then how can you shoulder this responsibility of bringing the people to love God? మరి ప్రజల్ని దేవుని ప్రేమించే స్థాయికి తీసుకొని ఎట్లా రాగలను? ఎప్పుడు ఈ బాధ్యత నెరవేరుస్తావు? Yes, it is a lesson to us. ఇది మనకి పాఠం. Today many spiritual leaders have lost this vision. ఈ రోజు చాలా మంది ఆత్మీయులైనటువంటి నాయకులు ఈ దర్శనాన్ని కోల్పోయినారు. They are doing the ministry out of duty, వారు ఏదో చేయాలి కదా అని సేవ చేస్తున్నారు, not అంతే. with love and concern. ప్రేమ పట్టింపుని బట్టి కాదు. It has become like a government job. ఇది ప్రభుత్వంలో ఉద్యోగం చేసినట్టు అయిపోయింది. That is doing the work in the specified timings. I will go to the office by 10 o'clock. I will be there up to 5 o'clock. That's all. అంటే నిర్దేశించబడిన సమయం ఏదైతే ఉందో 10 గంటల నుండి 5 గంటల వరకు ఆఫీసులో ఉండాలి, నేను కూడా ఈ సమయంలో మందిరంలో ఉండి వెళ్ళిపోతాను. And it should not be so. కాదు అట్లా చేయకూడదు. To enjoy greater glory tomorrow, భవిష్యత్తులో ఇంకా గొప్పదైన మహిమను అనుభవించాలంటే the leaders have to walk an extra mile in the ministry. నాయకులైన వారు సేవ పరిచర్యలో అదనముగా ముందుకు సాగిపోవాలి, ప్రయాణం చేయాలి. The church is to be spread. సంఘము అనేది విస్తరించాలి. And at the same time the church is to be gathered. అదే సమయంలో సంఘము సమకూర్చబడుతూ We ఉండాలి. are to go into the world and invite the people to God. మనము బయటికి వెళ్ళాలి, లోకములోనికి వెళ్ళాలి, ప్రజలను దేవుని యొద్దకు పిలవాలి. That is inviting or bringing new people unto salvation. That is the spreading of the church. అది క్రొత్త వారిని రక్షణలోనికి నడిపించుట, దీనినే సంఘమును విస్తరించుట అంటాం. And secondly, రెండోది, we should not forget the assembling together. మనము సమాజముగా కూడుట, ఇది కూడా మర్చిపోకూడదు. This is church gathering. ఇది సంఘముగా కూడుట. So this is the fourth thing we can learn from the life of King Asa. ఇది రాజైన ఆసా జీవితం నుండి మనం నేర్చుకుంటున్న 4వ పాఠం. He gathered the people. జనులను ఆయన And సమావేశపరిచారు. fifthly and the most important thing, 5వది చాలా ప్రాముఖ్యమైన సంగతి. in verse 16 of 15th chapter, 15వ అధ్యాయము 16వ వచనం. he removed the queen mother. తన తల్లిని ఆయన తీసివేసిన, రాజు యొక్క తల్లిని తీసివేసిన, పట్టపురాణిగా పట్టపు రాణిగా ఉన్న ఆ మైకాని తీసివేసిన. And one final and challenging task is this. ఇక్కడ ఉన్నటువంటి ఒక అంతిమమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఒక పని ఇది. Asa's own mother had introduced the worship of Asherah into Judah.
ఆసా యొక్క సొంత తల్లి ఈ ఆషేరా దేవి విగ్రహారాధనని యూదా వారిలో ప్రవేశపెట్టింది. Asa cut down that idol and removed her from her position as queen mother. ఆస ఆ విగ్రహాలన్నింటినీ కూడా తొలగించి వేసి పట్టపురాణిగా ఉన్న తన తల్లిని ఆ పదవి నుండి తొలగించిన. Probably because the king's mother is worshipping Asherah. Probably many people also may be doing the same thing. బహుశా రాజుగారి తల్లి ఈ ఆషేరా దేవి విగ్రహాన్ని పూజిస్తున్న కారణాన్ని బట్టి ప్రజల్లో చాలా మంది వాటిని అనుసరించుంటారు. Now what he has done, ఇప్పుడు ఆయన ఏం he has చేస్తున్నాడు? put an axe on his own family. తన సొంత కుటుంబం పైన గొడ్డలి వేటు వేసినాడు. Her authority was reduced. తన యొక్క అధికారము తగ్గిపోయింది. Truly it is a bold step. నిజంగానే ఇది ఎంతో ధైర్యంగా ఆయన ఈ అడుగు వేసినారు. Crucifying the self. స్వయంను సిలువ వేయటం. Our own affections we have to crucify. It is one of the greatest steps for our progress. మన సొంత మక్కువ పైన మనము గొడ్డలి వేటు వేయడం అనేది మన ఆత్మీయ ఎదుగుదలకి అది ఎంతగానో ఉపయోగపడేది. So dear brothers and sisters, కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, before I close, నేను ముగించే ముందు let me exhort you to emulate King Asa in these matters. ఈ విషయానికి వచ్చినప్పుడు ఆసా జీవితాన్ని మనం అలవర్చుకోవడం అనేది ప్రాముఖ్యమైనది. And take boldness the Spirit has for us, and allow him to revive our bodies and souls for the glory of God. కాబట్టి మనం ధైర్యం వహించి దేవుని మహిమార్థమై మన ప్రాణాత్మ దేహంలో మనం నూతనపరచుకోవాలి, శక్తిని పొందాలి. Then we can witness wonders in our lives also. అప్పుడు మన జీవితాల అద్భుతాలను చూడగలం. So what are the 5 things? కాబట్టి 5 సంగతులు ఏమిటి? It took courage. ధైర్యం వహించిన. Secondly, you put away idols. రెండవది విగ్రహాలను తీసివేసిన. Thirdly, he repaired the altar. మూడవది బలిపీఠంను బాగు చేసి. Fourthly, he gathered the people. నాలుగవది ప్రజలందరినీ కూడా ఆయన సమావేశపరిచాడు. And fifthly, he removed the queen mother, that is, he put an axe on his own affections. ఐదవది పట్టపు రాణిగా ఉన్న తన తల్లిని ఆ పదవి నుండి తొలగించి వేసినాడు. అంటే తన సొంత మక్కువల గొడ్డలు వేటు వేసినాడు. Is there any idol in your life? నీ జీవితంలో ఏదైనా విగ్రహం ఉందా? Are you loving anything more than God in your life? నీ జీవితంలో దేవుని కన్నా ఎక్కువగా దేనైనా ప్రేమిస్తున్నావా? Examine your life. నీ జీవితాన్ని I పరీక్షించు. have to examine my life. నా జీవితాన్ని నేను పరీక్షించాలి. Yeah, very stealthily, without our knowledge, some of the things will be introduced in our lives by Satan. మనకు తెలియకుండానే ఎంతో యుక్తిగా సాతాను ద్వారా కొన్ని విషయాలు మనలో Sometimes ప్రవేశపెట్టబడతాయి. your friend can become the agent of Satan. కొన్నిసార్లు నీ స్నేహితుడే సాతాను దూతగా నీలో పనిచేస్తాడు. Sometimes your fashions may be eating away your time. కొన్నిసార్లు నీ ఫ్యాషన్లన్నీ కూడా సమయాన్ని దొంగిలి The తినేస్తాయి. worldly and fleshly desires probably not allowing you to come to the house of God. లోక సంబంధమైన శరీర సంబంధమైన ఆశలు కోరికలు నిన్ను దేవుని సన్నిధికి రాకుండా How చేస్తాయి. many young people on Sunday they would go to parks along with their friends to so many programs, absenting the house of God or going away from the house of God quickly. ఎంతమంది యవనస్తులు యువకులు దేవుని మందిరానికి రాకుండా దేవుని సన్నిధికి రాకుండా వారు ఫ్యాషన్లని చెప్పి లోక సంబంధమైనటువంటి పార్టీల్లో విందు వినోదాలు చేసుకుంటూ తిరుగుతున్నారు. Put an axe on them if you want to be blessed by God. నీవు దేవుని చేత ఆశీర్వదించబడాలంటే వాటి మీద గొడ్డలి వేటు వేయాలి. May God bless you. దేవుడు నిన్ను దీవించును గాక. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, Lord, we thank you for the people like King Asa and Prophet Azariah. ఓ ప్రభువా, ఆసా లాంటి ప్రజలు, ఆయన ప్రవక్త అయిన అజరియా లాంటి వారి జీవితాలను బట్టి వందనాలు. Oh Lord, when the enemy came mightily, 10 lakhs Cushites. ప్రభువా, శత్రు బలమైన విధానంలో ఒక 10 లక్షల మంది కూషీలు వారి మీదకి దండెత్తి వచ్చినప్పుడు But Asa looked unto thee. ఆసా అయితే నీ వైపు చూసిన. What a wonderful victory. ఎంత అద్భుతమైన విజయం Oh వచ్చింది. Lord, thou hast given wonderful victory over the Ethiopians. ప్రభువా, ఐథియోపియలమైన అద్భుతమైన విజయాన్ని ఇచ్చినావు. And also he has followed the advice of Prophet Azariah. అంతేకాకుండా ప్రభువా, అజరియా ప్రవక్త ఇచ్చిన ఆ సలహాని అనుసరించాడు. ఆయన On his own family, to his own affections, O Lord, he has put an axe on them. తన సొంత కుటుంబం పైన తన సొంత మక్కువ ఆప్యాయతలకి ఆయన గొడ్డలు వేటు వేసినాడు. Help us to learn some lessons. దేవా, కొన్ని పాఠాలు ఆయన నేర్చుకునే దానికి సహాయం చేయండి. And also, O Lord, help us to set right the altar in our lives. దేవా, మా జీవితంలో బలిపీఠాన్ని బాగు చేసుకునే దానికి సహాయం చేయండి. And also, O Lord, the cross of Christ may work deeply in our hearts. క్రీస్తు శిలువ మా హృదయంలో లోతుగా పనిచేయను గాక. Along with Apostle Paul, we may tell, I am also crucified with Christ. అపోస్తలుడైన పౌలుతో పాటు మేము కూడా ఈ మాట చెప్పుదాము గాక, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి Help our ఉన్నాను. dear brothers who are hearing this message. ఈ వర్తమానం వింటున్న మా ప్రియులందరికీ సహాయం చేయండి. Jesus' precious name we యేసు pray. ప్రభువారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages
on YouTube channel John Victor Hebron.